అందరికీ నమస్కారం. ప్రతి మాటలో ఒక భావం, ప్రతి వినికిలో ఒక ప్రయాణం. వినండి, ఆలోచించండి. మార్పు మీతోనే ప్రారంభం. ఈరోజు మన దేశ చరిత్రలో మార్పు తెచ్చిన మహానుభావుడు, అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం గురించి తెలుసుకుందాం. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మావ్ అనే ప్రాంతంలో అంబేద్కర్ గారు జన్మించారు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టినా జీవితంలో ఎదురైన పరిస్థితులు మాత్రం చాలా కఠినమైనవి. ఆయన దళిత కుటుంబంలో జన్మించారు. అప్పటి సమాజంలో అంటరానితనం చాలా తీవ్రంగా ఉండేది. స్కూల్కి వెళ్ళినా ఆయన్ను మరియు ఇతర పిల్లలను వేరుగా కూర్చోబెట్టేవారు. నీళ్లు తాగాలంటే కూడా గిన్నెను తాగడానికి అనుమతి ఉండేది కాదు. ఎవరైనా పైనుంచి నీళ్లు పోస్తేనే తాగాలి, లేకపోతే నీళ్లు కూడా దొరకవు. ఈ పరిస్థితిని ఆయన తర్వాత ఇలా చెప్పారు: నో ప్యూన్, నో వాటర్. ఇంతటి కష్టాల మధ్య కూడా అంబేద్కర్ గారు చదువును ఆపలేదు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో చదివి తన కులం నుంచి చదివిన మొదటి విద్యార్థిగా నిలిచారు. తర్వాత కాలేజీ చదువు ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివి మాస్టర్స్ పిహెచ్డి చేశారు. లండన్ లో డిఎస్సి పూర్తి చేశారు. అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా చదువు ద్వారా ఎంత ఎత్తుకు ఎదగవచ్చు అని ఆయన చూపించారు. చదువుకున్న తర్వాత కూడా ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఆగలేదు. ఉద్యోగం చేసిన చోట కూడా ఆయన్ను తక్కువగా చూసేవారు. అప్పుడు ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు: ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి. అందుకే ఆయన పత్రికలు ప్రారంభించారు. మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ వంటి వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. నీళ్ల హక్కుల కోసం మహద్ సత్యాగ్రహం చేశారు. అందరికీ సమాన హక్కులు రావాలని పోరాడారు. అంతేకాకుండా కుల వ్యవస్థను సమర్థించిన మనుస్మృతి అనే గ్రంథాన్ని ప్రజల ముందు కాల్చి సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చారు. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ప్రత్యేక ఎన్నికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే మహాత్మా గాంధీ దీనికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జైల్లో ఉండగానే ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ గారు మరియు ఇతర నాయకులు కలిసి చర్చలు జరిపారు. చివరకు 1932 సెప్టెంబర్ 25న పూణే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం వల్ల దళితులకు ప్రత్యేక స్థానాలు లభించాయి మరియు సమాన హక్కుల కోసం ఒక కొత్త దారి తెరుచుకుంది. అంబేద్కర్ గారు కేవలం సామాజిక నాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు కూడా. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజల సమస్యలను నేరుగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయన రాసిన అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకం కుల వ్యవస్థపై గట్టి విమర్శగా నిలిచింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని దేశపు మొదటి లా మినిస్టర్ గా నియమించారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. మనకు ఉన్న హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారే. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ఈ రాజ్యాంగం ద్వారా అంటరానితనం రద్దు అయింది. మహిళలకు హక్కులు లభించాయి. సామాజిక న్యాయం బలపడింది. అంబేద్కర్ గారు ఒక గొప్ప ఎకనామిస్ట్ కూడా. ఇండస్ట్రియలైజేషన్ అవసరమని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కావాలని తెలిపారు. పేదలపై ట్యాక్స్ వేయకూడదని అన్నారు. ఆయన అభిప్రాయం దేశం అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం, సమానత్వం అవసరం. ఆయన మొదటి భార్య రమాబాయి గారు 1935లో మరణించారు. తరువాత 1948లో డాక్టర్ సవితా అంబేద్కర్ గారిని వివాహం చేసుకున్నారు. ఆమె జీవితాంతం ఆయనకు తోడుగా నిలిచారు. 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. లక్షలాది మంది అనుచరులను కూడా బౌద్ధ మతంలోకి మారుస్తూ సమానత్వానికి మార్గం చూపించారు. 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు నిద్రలోనే పరమపదించారు. అయితే ఆయన ఆలోచనలు, ఆయన పోరాటం, ఆయన సిద్ధాంతాలు ఈ రోజు కూడా జీవించి ఉన్నాయి. అంబేద్కర్ గారి సందేశం మనందరికీ ఒక దీప స్తంభం లాంటిది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. చదువుకుని జ్ఞానం పొందండి. అన్యాయానికి ఎదురు నిలవండి. కలిసికట్టుగా ముందుకు సాగండి. మనలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగితే మన సమాజం నిజంగా మార్పు చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరొక ప్రేరణాత్మక కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.